ఇంకొకటి యేసయ్య అనేటాయన దేవుడు బిడ్డ, ఈయన దేవుడు రక్షకుడిగా వచ్చారు అని చెప్తున్నారు. మరి ఆ దేవుడు ఎవరు అనేది నాకు తెలియదు యాక్చువల్గా. మీకేమైనా తెలుసా? ఈ వినటానికి విల్లింగ్గా ఉంటే చెప్పేవాడు చాలా చెప్తాడులేమ్మా. కాకపోతే అంటే దేవుడు బిడ్డ యేసయ్య మనకి రక్షకుడు అని అన్నారు. ఈయన యేసయ్య దేవుడు బిడ్డ అన్నారు. ఆ దేవుడు ఎవరు మరి? అదేనమ్మా, ఇది ఒక కన్ఫ్యూజన్. ఇందాక చెప్పా కదా, త్రియేక దేవుడు అంటారు వీళ్ళు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు అంటారు. ఈ తండ్రి అంటే ఎవరు? యెహోవా అని చెప్పేసి అంటారు. యెహోవా పరిశుద్ధాత్మను పంపించి మేరీకి ఒక సంతానాన్ని ఇవ్వమంటే పరిశుద్ధాత్మ సంతానాన్ని ఇచ్చాడు. ఈ పుట్టింది ఎవరంటే యేసయ్య అంటారు. యేసు ఎప్పుడు పుట్టాడు అంటే భూమి మీదకి అప్పుడు వచ్చాడు, కానీ అసలు సృష్టి ఆరంభం నుంచి యేసు ఉన్నాడు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కళ్ళే అంటారు. అంటే యేసు తనే యెహోవాగా ఉండి ఒక సపరేట్ అంశాన్ని తీసుకుని కడుపు చేయని చెప్పేసి తన్నే పంపించుకుని తనే మళ్ళీ తన కడుపుని మేరీ కడుపుని తనే పుట్టాడా? అట్లా సార్. మరి అట్లాగే అవ్వాలి. ముగ్గురు ఒకటే అయితే అదే సిద్ధాంతం కరెక్ట్. అంతేనే కదా, న్యాయంగా ఆలోచించి ముగ్గురు ఒకటే అయితే కనుక తనే వెళ్ళి కడుపు చేసి తన కడుపుని తనే పుట్టినట్ట. కడుపును పుట్టే వాళ్ళు కడుపు ఎలా చేస్తారు సార్? ఇక్కడ చెప్తున్నారు కదా మరి. అది ఆ డౌటే మనం అడిగాం అనుకో, ఇదిగో మా ధర్మాన్ని అవమానించేస్తున్నారు అంటారు, మీ మతాన్ని అవమానించేస్తున్నారు అంటారు. అవమానిష్టం కాదు రా, మాకు డౌట్ ఉంది, మేము బైబుల్ ఎక్స్పర్ట్స్ కాదని చెప్తున్నారు కదా మీరు. డౌట్ క్లారిఫై చేయండి. దావీదు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, రీసెంట్గా ఒక రీల్ చూశాను. దావీదు ఆయన మీదకి వచ్చేసినట్టు సంథింగ్ ఏదో పాస్టర్ ఇలా ఊగుతుంటే బాడీ గార్డులు పట్టుకుంటున్నారు. మరి చర్చిలోకి దేవుడికి బాడీ గార్డులు ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆ బాడీ గార్డులు ఎందుకు ఆపుతున్నారు? అసలు ఈ దావీదు ఎవరు? ఏ దావీదో నాకు తెలియదమ్మా. బహుశా ఆ చర్చిలోకి వచ్చిన వ్యక్తి పేరు దావీదా, లేకపోతే బైబిల్లో ఉన్న దావీదు పాత్ర గురించి అక్కడ వచ్చిందా నాకు తెలియదు.